శ్రీ గురుస్తత్ర దుర్లభ అనే ఒక మాట అర్థం అవుతూనే ఉంది కదా. మంచి గురువులు దొరకటం అంత సులభం కాదు. ఈ మాట అన్నది సాక్షాత్ పరమశివుడే స్కాంద పురాణంలో గురుగీతలో. ఆయన హృదయం ఏమిటంటేట, కొంతమంది పరిశ్రమ చేసి గొప్ప విజ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటారు. ఆ విజ్ఞాన ప్రభావం వల్లనో అదృష్టం వల్లనో మంచి ఉద్యోగం, సంపదలు, కీర్తి, పలుకుబడి లభించి ఉంటాయి. ఈ ఫలితాలపై అత్యభినవేశం వల్ల ఈ ఫలితాలు మరొకరికి రావటం వాళ్ళు ఇష్టపడరు. కనుక విద్యల వల్ల లభించేటువంటి అంతఃశుద్ధి వారి దగ్గర ఉండకపోవచ్చు. మరెవరి దగ్గరైనా ఇటువంటి విజ్ఞానం ఉన్నట్లయితే, లేక ఆ విజ్ఞానం కోసం ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే వీళ్ళు ఓర్వలేరు. విజ్ఞానం పంచితే పెరుగుతుంది అంటారు కదా. వీళ్ళు విజ్ఞానం పంచరు సరి కదా. సమయోచితంగా ఎదుటి వాళ్ళను చులకన చేస్తూ, ఆ విజ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్లకు బంధకాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళు బాధపడుతూ ఉంటే లోపల సంతోషిస్తూ ఉంటారు. మరికొంతమందిట ఈ ఫలితాలు తమ తర్వాత తమ పుత్రరత్నాలకే ఉండాలి అని అభిప్రాయపడి ధనిక ఆస్తికుల సహాయంతో విద్యా కేంద్రాలను, వ్యవస్థలను ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారట. ఆ విద్యా కేంద్రాలలో ఇతర విద్యార్థులను కూడా చేర్చుకుంటారట. వాళ్లకు తమను తాము మూర్తీభవించిన వాత్సల్యంగా కూడా చూపించుకుంటూ ఉంటారు. గమ్మత్ ఏమిటంటే, ఎప్పుడైతే గురుపుత్రుల విద్యాభ్యాసం పూర్తవుతుందో తక్షణమే ఆ విద్యా కేంద్రాలు, వ్యవస్థలు ఉండవు. పైపెచ్చు ఆ గురుపుత్రుల సహపాఠులకు ఎంత మేర విజ్ఞానం ఉందో ఎవరికీ తెలియదు. వాళ్ళకే అబ్బలేదో, వాడు చదవలేదో తెలియరాదు. ఈ విద్యార్థులకు, ఆ ఆస్తిక ధనదాతలకు వాస్తవం అనుభవంలోకి వచ్చేసరికి సగం ఆయుర్దాయం దాటిపోయి ఉంటుంది. మధ్యలో తెలివైన వాడు ఎవరైనా ప్రశ్నిస్తే వ్యవహారతైన ఈ గురుస్వాములకు అపనిందలు వేయడం, దుష్ప్రచారం చేయడం కష్టం కాదు కదా. ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే మనస్సు స్వచ్ఛమవుతుంది అని అనుకోవటానికి వీలు లేదు కదా. స్వచ్ఛత లేని విజ్ఞానం పరమానుభూతిని అందించలేదు కదా. కనుక స్వచ్ఛత కలిగి, విజ్ఞానం కలిగి, సాధనను కలిగి, అనుభూతిని పొందినటువంటి జగద్గురువులు సమదృష్టితో, వాత్సల్యంతో ఏ విధమైన లౌకిక ప్రయోజనాలను అపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. అటువంటి గురువులు లేకలేరు, దొరకటం దుర్లభం కదా.